సరే జాదవ్ సాబ్ గురించి సార్ అయితే చాలా అద్భుతంగా అద్భుతంగా చెప్పిండి. అంతకన్నా నేను అనుకుంటా అంతకన్నా అద్భుతంగా మాట్లాడలేము. మా బోటోళ్ళము వాస్తవంగా కూడా వ్యక్తిగత క్యారెక్టర్ కూడా మా నాన్న చూసుడు ఇంట్లో ఒకటి, బయటకు వచ్చిన తర్వాత సమాజం నుంచి కూడా నేర్చుకుంటా ఉంటాం కదా. దాంట్లో వాస్తవంగా కేశవరావు జాదవ్ సాబ్ పాత్ర కూడా యూనివర్సిటీలో తిరిగే క్రమంలో తెలియకుండానే తన ఇన్ఫ్లుయెన్స్ ఆ ముంగడ పోయి ధైర్యంగా వచ్చి మా నాన్న కూడా అట్లనే చెప్తుండే. అని ఏదున్నా కానీ అట్లా ఏదున్నా చల్ నన్ను ఎవరున్నా కానీ ముంగడ మీద ముఖం పట్టుకొని మాట్లాడుతూ ఉండే. నన్ను మొట్టమొదటిసారి ఈ తెలంగాణ ఉద్యమానికి అంటే ఇంట్లో బాగా చర్చలు జరిగేది, మా ఇంట్లో తెలంగాణ గురించి చర్చలు జరిగేది. ఫస్ట్ పాశవంకులు నన్ను స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని 96లో అంటే గద్దరన్న ఫస్ట్ మీటింగ్ పెట్టక ముందు నన్ను తీసుకొని పోయి గద్దరన్న ఇంటికాడ దించిండు. ఆడ కూర్చున్నాక మాకు ఒక వారం రోజులు ట్రైనింగ్ అయింది, ఆ పాటల మీద దాని మీద ట్రైనింగ్ అయింది. వచ్చిన తర్వాత అశోక టాకీస్ లో మొట్టమొదటి మీటింగ్, దాంట్లో జాదవ్ సాబ్ ఉండే, జయశంకర్ గారు ఉండే, ఇన్నారెడ్డి గారు ఉండే, నాన్న ముచ్చల సత్యనారాయణ గారు ఉండే ఆ వేదిక మీద అంతా ఉండే. దాని తర్వాత అంటే నేను ఒక సంఘటన చెప్పేటందుకు ఇది చెప్తా ఉన్నా అసలు యాక్చువల్గా. దాని తర్వాత బెల్లెలతో చంపినరు, మధ్యలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి, ముక్కలు చేసి చంపినరు, తెలంగాణ అన్నందుకే చంపినరు, గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. తర్వాత ఎటువాళ్ళ మా బోటుల మీద కూడా విపరీతమైన నిర్బంధం. అంటే నేను అప్పుడు తిరుగుతున్న దాంట్లల్లో నాకు తెలిసి రాజకీయ కుటుంబంలో ఉండి వాళ్ళ దాంట్లో తిరుగుతున్నట్లయితే నాకైతే ఎవరు లేకుండే. నేనే ఒక మాజీ మంత్రి కొడుకుగా నేను తిరుగుతా ఉండే, కానీ నా మీద కూడా రిప్రెషన్ తప్పలేదు. ఆ టైంలో ఒక రాజకీయ పరమైనటువంటి వేదిక ఒకటి కావాలి, దాని నీడలో మనం పనిచేయాలనే ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ అటో ఇటో వస్తున్నాడు అన్నప్పుడు పోయి తనతోని కలిసి వర్క్ చేసే టైంలో మొట్టమొదటి మీటింగ్ లో కేసీఆర్ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా, నా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా, నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా అని 3 కవర్లు ఇచ్చిండు. ఆ రోజు స్టేజ్ మీద ఉన్నాం మేము. ఆ 3 కవర్లు ఖాళీ కవర్లు అని తెలిసిన తర్వాత భయమైంది. అమ్మా ఈయనంటే అప్పటిదాకా విద్యాధర్ రావు అనే ఒక మంత్రితో చంద్రబాబు నాయుడు తోటి ఇంకా ఆయన బేరం ఆడుతున్నాడు, లాస్ట్ మినిట్ వరకు నాకు మంత్రి పదవి ఇస్తే ఈ జులూస్ సిద్దిపేటకి డైరెక్ట్ నీ ఇంటికే తీసుకొస్తా అని చెప్పానంటే ఆయన వినలేదు. ఆ టైంలో భయం అయిన తర్వాత మేము అందరం కేసీఆర్ దగ్గర మళ్ళీ కూర్చున్న తర్వాత విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టాలి, రాళ్లతో కొట్టాలి అని అన్నాడు కదా. మరి రాళ్లతో కొట్టే సైన్యం ఎవరు? విద్యార్థులు అయితేనే కొడతారు. 369 మంది చనిపోయిన తర్వాత శవాల సాక్షిగా రాజకీయ పదవులు అనుభవించింది రాజకీయ నాయకులు 11 మంది గెలిచి చెన్నారెడ్డితో సహా పోయి అందులో పోయి కలిసి కాంగ్రెస్ లో పోయి కలిసింది కనుక విద్యార్థుల కమిటీ ఉండాలంటే లేలే సవాలే లేదని చెప్పిండు. అప్పుడు ఒక చిన్న సంఘటన ఏం జరిగిందంటే, నాకు అంటే కొంచెం జయశంకర్ గారికి కేశవరావు జాదవ్ గారికి మధ్య నాకు డిఫరెన్స్ ఉంటుండే. నేను ఉన్నది చెప్పదలుచుకున్నా. అంటే ఈయన ముక్కుసూటి మనిషి. ఇప్పుడు సార్ చెప్పిండ్రు జయశంకర్ సార్ కొద్దిగా లౌక్యం, మా రాజలింగం సార్ చెప్పినట్టు కొద్దిగా లౌక్యంగా ఉంటాడు. తన జరా మా నాన్న చెప్తుండే జయశంకర్ గురించి చెప్తా, అయ్యో ఆయన ఆడేసి వేసి నమ్మించినోడు సుమా, ఆయన మావుడు సామాన్యమైన కాదని చెప్తుండే. ఇంకా వీళ్ళిద్దరు క్లాస్మేట్లు, వీళ్ళిద్దరు నేరల వేణుమాధవ్, వీళ్ళు 3 క్లాస్మేట్స్ ఉండే. సార్ కూడా తెలుసు మా నాన్న గురించి. సో ఆ మాట్లాడే క్రమంలో ఎవరిని నేను కేసీఆర్ తో డిఫర్ అయ్యి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టాలనే ఒక ఆలోచన జరుగుతూ ఉండే. ఇక్కడ జాదవ్ సాబు ఒక పక్కకు ఉన్నాడు. జాదవ్ సాబు నాకు యూనివర్సిటీకి వచ్చినాక తెలుసు, కానీ జయశంకర్ సాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను మామమ్మ జయశంకర్ మామ అంటుండే. ఆయన వైస్ ఛాన్సలర్ అయిపోయి ఉండే. నాకు ఒక సంఘర్షణ జరుగుతూ ఉండే, జాదవ్ సాబ్ ను చూస్ చేద్దామా జయశంకర్ గారిని చూస్ చేద్దామా. ఇద్దరు మాత్రం ఒక దాంట్లో పట్టేటట్టు మాత్రం లేకుండే. అప్పుడు ఆ సిచ్యువేషన్స్ నేను ఉన్నది చెప్పదలుచుకున్నా. సో నాకు ఆ డైలమాలో నేను కొద్దిగా ఏంటంటే కమ్యూనికేట్ చేయగలుగుతాడు ఎవరు, జయశంకర్ సాబ్ అయితే జనానికి ప్రాపర్ కమ్యూనికేట్ చేయగలుగుతాడు. జాదవ్ సాబ్ కొద్దిగా హిందీలో ఎక్కువ, హిందీ అండ్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ లో చాలా దిట్టతన ఇక్కడ మాట్లాడినా కానీ. అక్కడ చూస్ చేసుకున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అనే ఆర్గనైజేషన్ అప్పుడు మేము స్టార్ట్ చేసినాం. విఠల్ కూడా దాంట్లో ఉండే, దరువెల్లన్న ఇంకా మేమంతా కలిసి యూనివర్సిటీలో స్టార్ట్ చేసి జయశంకర్ గారితో కేసీఆర్ తో విభేదించి జయశంకర్ స్టార్ట్ చేసింది. కానీ మాకు ఇబ్బంది ఏమైందంటే, చాలా మంది అన్నారు జయశంకర్ నమ్మి ఎందుకు పోతున్నావు నువ్వు అట్లా. నేను క్రిటిసిజం గురించి చెప్తలేను, ఉన్నది చెప్తాను, ఈ క్యారెక్టర్ గురించి చెప్పడం చెప్తున్నాను నేను, జాదవ్ సాబ్ క్యారెక్టర్ గురించి చెప్పడానికి. అయితే వచ్చి తన కొంతమంది అడిగితే మేము పోయినాం, నేను ప్రవీణ్ అయినా ఇద్దరు మిత్రులం పోయి జయశంకర్ సాబ్ దగ్గర పోయి కూర్చొని అందరు అంటున్నారు జయశంకర్ సార్ నిన్ను వదిలిపెట్టిపోతే పరిస్థితి ఏంటిది,
నువ్వు జాదవ్ సాబ్ నన్ను చూస్ చేసుకుని ఉంటివి, జయశంకర్ నువ్వు చూస్ చేసుకున్నావు, పుసుకుని పిలిస్తే పోతే పరిస్థితి నీ పరిస్థితి అని చెప్పు అని 2వ టర్మ్ వైస్ ఛాన్సలర్షిప్ ట్రై చేస్తే రాకుంటే వచ్చినోడు అని చెప్పిండు అన్నట్టు. మేము పోయి అడిగినాం, మీరు బయటకి ఇట్లా అంటున్నారు, ఆనందరావు తోట కనకదుర్గ తోట ప్రొఫెసర్ గారి ఇంట్లో ఉండే. మేము పోయి అడిగినాం, అడుగుతా ఆయన ఏమన్నా అంటే కేసీఆర్ విల్ నాట్ కాల్ మీ, అప్పటికి వీళ్ళిద్దరికి పడతలేదు, కేసీఆర్ విల్ నాట్ కాల్ మీ, హీ విల్ నాట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ హీ కాల్స్ ఐ విల్ నాట్ గో అన్నాడు. కొద్ది రోజుల తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయాడు, మేము ఆనాదాల వినాం. ఈ లోపల పరిస్థితి ఏంటంటే మేము ఇక్కడ దూరమైనాం అక్కడ దూరమైనా, తనతో కలిసి ఉంటే ఇంకా నేను చాలా మంది కేశవరావు జాదవ్ వారసులను మా లెక్క స్ఫూర్తిదాయకంగా తనని స్ఫూర్తిగా తీసుకుంటారు ఇంకా చాలా మంది తయారు చేస్తుంటాం. నాకు ఒక చారిత్రక తప్పిదమేమో, అప్పుడు నేను చేసింది నాకు తెలియక కమ్యూనికేషన్ అటు ఇటు ప్రాపర్గా లేదు, కానీ దాని తర్వాత మాత్రం ఎక్కడ ఉన్నా కానీ ఏం మాట్లాడినా కానీ అంటే నేను తను కంప్లీట్ గా తనతో పోలేకపోయినా. ఇంకొక భయం కూడా ఏముండే అంటే మేము కొంచెం నిర్బంధం ఫేస్ చేసిన వాళ్ళం కదా, జాదవ్ సాబ్ అంటే జాదవ్ సాబ్ దగ్గరికి అంతా రాత్రి పుట్టోళ్ళు తుపాకులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కలిసిపోతారు అనేది ఒకటి ఉంటుండే. ఇది మేము సార్ని ఎక్కువ బయటికి తీసుకపోతే కింద ఎవరిని పట్టుకున్నారని నీకు పలానోళ్ళతో లింక్ ఎందుకంటే ఇప్పుడు జనశక్తి ఇది ప్రాక్టికల్ గా మేము చూసినాయి అన్నట్టు. అట్లా చూసి కూడా జర భయపడేది. కానీ ఇప్పుడు వారి స్ఫూర్తితోటే ఇప్పుడు నేను ఆ సంఘటన చెప్పినా కానీ ఇప్పుడు అన్న ఒక మాట మాట్లాడింది ఇక్కడ. ఇవాళ మేము ఏం మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, విఠల్ మాట్లాడుతున్నా, మా మీద తెలియకుండానే హరగోపాల్ గారి కావచ్చు, ఇవన్నీ మేము కూడా అప్పుడప్పుడు అంటున్నాం, హరగోపాల్ సార్ ఏం చేస్తున్నాడు, హెచ్సి వాడ నిరాదీక్ష చేయొచ్చు కదా అని మేము అంటున్నాం. ఆవేశం మా లోపల వచ్చింది మిమ్మల్ని చూసే. మీరు అన్ని చూసుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకుంటే చెప్తా ఉన్నారు, షోలో చెప్తే అయిపోతాయి, షోలో చెప్తే ముఖ్యమంత్రి ఇంటడా, వీళ్ళు చెప్తలేరా, చెప్తున్నారు వీళ్ళు కానీ ఇంటలేరు. నేను అనుకుంటున్నా వాళ్ళు ఇంటలేరని, 15 ఏళ్ళు పడుతుంది, వింటలేరు, వినరు, వాళ్ళు వినదలుచుకోలేదు, వాళ్ళు ఏం వినాలనుకుంటారో అదే వింటారు, వాళ్ళు వినదలుచుకున్నదే. కాకపోతే వీడు ఏం చేస్తారంటే వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు. ఇప్పుడు గదరన్న ముఖం పెట్టి చూపించి కేశవరావు జాదవ్ సాబ్ ఉంటే ఉన్నది ఉంటే చెప్పాలంటే పూరే गद्दार लोग आके गद्दी पे बैठ के गदरన్న का नाम सत्यानाश कर दे रहे हैं చెప్తున్నా కావచ్చు ఆయన बराबर చెప్తుండే. नहीं तो क्या है जी बेवकूफ लोग आए पूरे, ऐसे लोगों को देते क्या समझ रहे, वो ఐకాన్ తెలంగాణ ఇవన్నీ చెప్తుండే కావచ్చు తను ఉండేది ఉంటే. మేము కూడా ఇవ్వాలి ఏంటంటే మొట్టమొదటి మాకు కూడా ఉన్నది వాస్తవం కూడా, వీళ్ళని ఏమని అంటే మళ్ళీ ఇంకోటి పెద్ద శక్తి వచ్చి ఇక్కడ మీద పడుతుందేమో, ఇలా మొత్తం అడవిలో పడి నిర్దాక్షిణ్యంగా ఆదివాసుల మీద కాల్చి చంపుతున్నారు కదా, పిట్టలను కాల్చినట్టు సార్లు మొత్తుకుంటా ఉన్నారు. అరే వాళ్ళతో మాట్లాడురంటే కూడా లేదు మేము చంపుతామని పోతున్నారు కదా. కానీ అయినా కానీ ఏమవుతుందంటే మా లోపల మొట్టమొదలు మేము సార్ ఇంట్లో చాలా సార్లు కూర్చొని, ఆఫీసులో కూడా చాలా సార్లు కూర్చున్నాం. మాట్లాడే క్రమంలో ఒక సాగు గురించి అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, 18 నెలల తర్వాత ఇప్పుడు మనం జాదవ్ సాబ్ గురించే గుర్తింపు రాలేదు, ముచ్చరత్న గారి గురించే మాట్లాడుతున్నాం కదా. ఈయన అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణలో అంటే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో 1200 మంది చనిపోయిందని చెప్పి కేసీఆర్ అన్నాడు, ఈయన కూడా ఒప్పుకున్నాడు. 550 560 మందికే వాళ్ళని గుర్తించిండు అని చెప్పిండు. నేను వచ్చినాక 100 రోజుల లోపల వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తా అని చెప్పింది. ఇలాంటికి 18 నెలలు అవుతుంది, ఒక్క కుటుంబాన్ని కూడా ఐడెంటిఫై చేయలేదు. నేను తీసి మొత్తం ముంగడ పెట్టిన, అన్ని ముంగడ పెట్టిన. దీపాదాస్ నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మొత్తం అన్ని ఇట్లా తీసిన. చాలా ఇష్యూ తీసుకొచ్చి అక్కడ గన్ పార్క్ దగ్గర కూడా 10-15 మందిని తీసుకొచ్చి అప్లికేషన్లు కూడా చాలా ఇచ్చినాం. అన్న అంటూ మెల్లగా మాట్లాడితే అయిపోతుంది కదా అని మేము చాలా మాట్లాడినాం. అవన్నీ అయినాయి. మా ఆవేశానికి కూడా ఉంది కారణం ఉంది, మేము మాట్లాడేందుకు ఆవేశానికి కారణం ఉంది. 18 నెలల్లో ఒక్క కుటుంబాన్ని కూడా ఐడెంటిఫై చేయలేదు. ఇవాళ లక్షల రూపాయలు నిన్న పోయి కాలబడి మొత్తం ఆంధ్రులకు ఆ ఇష్యూ బోదలుచుకోలే. కానీ ఎక్కడెక్కడో ఇంకో పైసలు ఇస్తున్నారు, వాళ్ళు బిల్లులు తీసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, ఫారెన్ కంట్రీలు తిరుగుతున్నారు. వాళ్ళు చదువు లేక ఇళ్లలో ఇబ్బంది అవ్వకుండా, ఇంకా చాలా మంది కనీసం ఆరోగ్యం వైద్యం మన ఆశాంకులు తెలుసు. రామచందర్ గారు సాకలైలమ్మ మనవడు ఎలక్షన్స్ కు ముందు రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని భీకరమైన ఉపన్యాసం దంచి మేమున్న మీ కుటుంబాలకి ఇవన్నీ చెప్పి మభ్యపెట్టి వాళ్ళ కోడలికి ఏదో పదవి కూడా ఇస్తా అని చెప్పిండు. అదంతా సరే, దానిలో బోదలుచుకోలే. కానీ అనారోగ్యంగా ఉన్నదంటే పోయి వాళ్ళ ఇంటికి పోయి చూసిన, చేతులు అయితే దండం పెట్టిండు సార్, ఇట్లా దండం పెట్టి ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రి ఎలక్షన్స్ కు ముందు నన్ను పిలిపించుకున్నాడు, ఒక్కసారి నాకు పానం మంచి లేదని చెప్పురు, అంతనే ఒక్కసారి చెప్పురు అని చెప్పండి. ఆయన కొడుకుకు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఒక వాకర్ మీద నడుస్తున్నాడు. నేను సాకలైలమ్మ మనవని గురించి చెప్తున్నా. నేను రామచంద్ర అప్పటికి 6 నెలలు అయింది సార్ హాస్పిటల్లో ఉండి. అయితే మీరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయినరా అంటే పోయినాం, చాలా సార్లు పోయినాం. లోకల్ ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి ఇంటికి కూడా పోయినా. నేను 3 సార్లు పోయినా అని చెప్పింది శ్వేత. ఆమె మహిళా కమిషన్ లో మెంబర్ గా ప్రకటించిండు. ఆమె 3 సార్లు పోయినాం.
సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కన్నా ముందు రోజు కూడా పోయి ఆడపోయి కూర్చుంటే మాకు అపాయింట్మెంట్ కూడా వేయలేదు. నేను ఏం అడగలేదు. మా మామ ఆరోగ్యం మంచి లేదు, నా భర్త ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇక్కడ నా వైద్యం హాస్పిటల్ ఇక్కడ వైద్యం ఇప్పిస్తే చాలు అని చెప్పాను. పోయిన తర్వాత అక్కడ ఉండి నేను మీడియాతో మాట్లాడి మొత్తుకొని చెప్పిన. ఇప్పుడు గిట్లనే అంటారు, అన్న లెక్కనే అంటారు, పృథ్వీరాజ్ గా ముచ్చరత్న కొడుకు బాగా ఆవేశం ఎక్కువనే వీళ్ళందరికీ. నేను అనుకున్నా, నేను ఒక ఏంటది అంబులెన్స్ లో పట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి ఇంటికాడ తీసుకొస్తా అనుకున్నా, కానీ ఎంత తొందరగా చచ్చిపోతాను అనుకోలేదు నేను కూడా. తర్వాత మాట్లాడాడు, నువ్వు పోయి మంచి పని చేసినావు పృథ్వీ అని చెప్పాడు. మంచి పని చేసినావు, వాడికి పోయి మంచి పని చేసినావు. నేను మాట్లాడినా లోకం అంతా తెలుసు. కరెక్ట్ 5-6 రోజులకు మళ్ళీ నేను రోజు మాట్లాడి ఎవరన్నా కాంటాక్ట్ చేసిరా, ఎవరు కాంటాక్ట్ చేయలే. ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడిందా, మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఆ ఎమ్మెల్యేకి ఎవరికా 40 ఏళ్ళు దేశం లేకుండా పోయి ఆడికి పోయి ఇక్కడికి వచ్చింది. పెద్ద పోరాటాల గడ్డ అయినటువంటి పాలకుర్తిలో ఎమ్మెల్యే అయి కూర్చున్నది. ఆ యశస్విని రెడ్డి ఆమె అత్త వాళ్ళు ఆడ కూర్చొని వాళ్ళు రాజ్యం నడుపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా పోతే కేర్ కూడా చేసేది లేదు. ఇదంతా మీడియాలో వచ్చి, ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తర్వాత కూడా ఒక 5 రోజులు 6వ రోజు ఇక నేను తెల్లారి ఇక్కడ కూర్చోబెట్టి ప్రెస్ క్లబ్ తీసుకొచ్చి ఏదైనా కథ చేద్దాం అనుకున్న టైంలో ఇటువంటి వాళ్ళు మా అన్న లెక్క అంటారు, తొందరపడి చేసిన అంటారు అనుకొని ఆగిన, కానీ తప్పు చేసిన అనిపిస్తుంది. తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇంటికాడ వేస్తే వేరే తిరుగుంటుంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏదో ఒక హాస్పిటల్ ఆయన ఇనాగ్రేట్ చేసిన ఒక మెడికేర్ అని ఉన్నది కదా, ముఖ్యమంత్రిగా పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసిండు కదా, ఆడికనే వచ్చు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ లో అడ్మిషన్ చేసేది ఉంటే బతుకుతుండే. రాత్రి 6వ రోజు రాత్రి చచ్చిపోయింది ఆయన. ఇది మా కళ్ళ ముంగడ కనబడుతున్నాయి. ఒక శవం, ఒక పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయ్యి రెయిన్బో హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ భువనగిరిలో రెయిన్బో హాస్పిటల్లో చచ్చిపోతే రాత్రి బాడీని తీసుకొని పోతుంటే బేగంపేట్ పబ్లిక్ స్కూల్ దగ్గర రాత్రి 12:30కు తల్లిని, ఆ పిల్లగాని తల్లిని, 9 సంవత్సరాల పిల్లగాని తల్లిని, పిల్లగాని అమ్మమ్మను, పిల్లగాని తాతను అంబులెన్స్కి వెళ్ళి కింద నూకిండ్రు. నేను చెప్తున్నా, అంబులెన్స్కి వెళ్ళి కింద నూకిండ్రు. తన్నిండు, వాడు తల్లిని తన్నిండు. ఎందుకంటే మార్చరికి తీసుకోవద్దంటే వాళ్ళకి హైదరాబాద్ చూసింది ఫస్ట్ టైం చూసి హైదరాబాద్. అరే వద్దు, మేము మా ఇంటికి తీసుకోపోతాం అంటే పోస్ట్ మార్టం చేయాలని. వాళ్ళ పోస్ట్ మార్టం తెలియదు, మన తెలియదు, ఏం ఎరక వాళ్ళు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. అయితే అట్లా తీసుకోపోతారు, మేము మళ్ళీ ఇక్కడ కాదు మేము మా ఇంటికి తీసుకోపోతామంటే ఇక పోలీస్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, లాంగ్వేజ్ ఇట్లా తంతే నేను నమ్మలే ఫస్ట్. అసలు తెల్లారిపోయిన వాళ్ళతో మాట్లాడితే చెప్తాం, మోకాలు బలిగినాయి. తెల్లారి 4:30 అయింది. గవి చూసినాక మరి మాకు ఆవేశం రాదా? నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్, వాని కనీసము మేము చెప్పిన షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలే. వానికి ఇవ్వాలా లేదా? తప్పలేదు. గివి చూసినాక కూడా దేని గురించి పోయి కామూసు కూకోవాలి? అప్పుడప్పుడు ఆవేశం అనిపిస్తుంది, మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మీలాంటి వాళ్ళు స్ఫూర్తి చూసుకొని మాట్లాడతాం. మేము కూడా మాకేం ఓస్ట్ లేనప్పుడు వాళ్ళు రాసిన ఆర్టికల్ చూసినాం, ఇటువంటి వాళ్ళు స్ఫూర్తి చూసినాం, బాలగోపాల్ గారిది చూసినాం, కన్నాబీరన్ గారిది చూసినాం, ఎంకే ఖాన్ గారిది చూసినాం, కంచా ఐలయ్య చూసినాం, ఈసారిది చూసినాం. ఒక్కడే నిజంగా కూడా క్యా హమారే బచ్చోं के ऊपर కైగారే అని పోతుండే. నిజంగా కూడా పోలీసు వాళ్ళు తన ముంగట తన ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేయకపోయేది. నేనైతే చూసిన, నేను ఉన్నప్పుడు చాలా సందర్భాలలో. సో ఈ క్యారెక్టర్స్ అన్ని చాలా మంది చచ్చిపోయారు కదా. ఇంకా నేను చాలా నిరుద్యోగుల మీద లాఠీ దెబ్బ పడుతుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. మాకు కూడా ఉంటే ఇదే పని, మాకు కూడా పొద్దున్న లేస్తే ఇదే పని ఇదే మాట్లాడుకుంటున్నా. మాకేం షోక్ లేదు కదా, మాకు కూడా ముట్టిగా మాట్లాడి అందరితో శత్రుత్వం పంచుకోవాలని మాకు కూడా లేదు. మాకు కూడా చెప్తున్నారు బయట, అరే ఎందుకంటున్నావు పోయి మిమ్మల్ని ఏమైనా చంపుతుంది, ఏం చేస్తా చంపుతే దానిలో కలిసిపోతాం, మేము కూడా కలిసిపోతాం. కాళ్ళు ఎందుకు మొక్కాలి? కాళ్ళు ఎందుకు మొక్కాలి? మేము మొక్కం కాళ్ళు మొక్కదు కూడా. తెలంగాణ సమాజం కాళ్ళు ఎందుకు మొక్కాలి? గల్లవాటాలు, లేకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తయారు చేసుకోవాలి. జోకర్ గాళ్ళ దగ్గర, డోఫర్ గాళ్ళ దగ్గర పనిచేస్తుంది స్ఫూర్తి. ఎవరు స్ఫూర్తి ఉన్నది? కొన్ని ఆచరణలో మేధావులు మేము ఫాస్ట్ గా ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచిస్తలేరు కావచ్చు. చెప్దాం, ఇంకో రోజు చెప్దాం, ఇది పోతే ఇంకొక శక్తి శక్తి వస్తుందేమో భయపడుతుంది కావచ్చు. ఇట్లా ఎన్ని రోజులు భయపడతాం? గట్లా అని దుర్మార్గులు లంగా దొంగని కేసీఆర్ తీసుకొచ్చి 10 సంవత్సరాలు దమనకాండ చేసి వదిలిపెట్టింది తెలంగాణ, సర్వనాశనం చేసిన వాడు తెలంగాణ. ఇవాళ ఈయన వచ్చి ఈయనగా పని చేస్తున్నాడు. ముంగడ చూపించేది గద్దర్ బొమ్మ, గద్దర్ చూపిస్తున్నారు. గద్దర్ చైతన్యం ఎక్కడ? మన్నా నీకు చైతన్యం ఉన్న గద్దర్ది? విప్లవం నువ్వు చూసినావా? ఎక్కడన్నా విప్లవం వచ్చినావా? కాల్పులు జరిపినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సో బరాబర్ మాట్లాడాలి. మాట్లాడకపోతే వాళ్ళకి నిజమైన నివాళి ఇచ్చిన వాళ్ళకి కాదు. మేము అవమానంగా బతకమని చెప్పలే. వీళ్ళు ఏదున్నా ఏమున్నా నీ వాక్కున్నది, నీ నిజాయితీ ఉన్నది, నిర్భయంగా నిర్మోహమాటంగా ఉన్న వాస్తవాలు ఏ ప్రభుత్వాలైనా ఎటువంటి ఎంతటోడైనా కానీ కడుపు గాలి మాట్లాడాడు. మావాడాడ కూర్చొని రఫీ 10 సంవత్సరాలు ఆడ చూస్తున్నాడు. ఉట్టి ఆవేదన లోపల చూసి ఆయన ఉన్న ఫీల్డ్ గురించి మాట్లాడుతుంది కావచ్చు. మేము వేరే ఫీల్డ్ గురించి. సర్పంచులు మీకు ఎరికైనా సర్పంచ్ 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 40 మంది కుటుంబాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఆ ముఖ్యమంత్రి అంటోనికి
వాడి బయట దేశాలు తిరిగేటందుకు పైసలు ఉంటాయి రేవంత్ రెడ్డి అంటోనికి. ఇక్కడ రోడ్ల మీద హోర్డింగ్లు పెట్టుకుంటేందుకు వానికి పైసలు ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పైసలు ఇచ్చేందుకు పైసలు ఉంటాయి. వాళ్ళకు ఆంధ్ర మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చినందుకు పైసలు ఉంటాయి. వీళ్ళకు ఒక 600 కోట్ల రూపాయలు ఇది ప్రామిస్ చేసిండు. గల్లాలు పట్టుకొని చొక్కా పట్టుకొని అడగండి మంత్రులని రెచ్చగొట్టిండి ఎలక్షన్స్ కు ముందు, ఈయన ముఖ్యమంత్రి కాక ముందు. మరి అది మేము అడుగుతూ తప్ప? నీ భాషనే మాట్లాడుతున్నావు. చొక్కా నువ్వు ఆంధ్రలో ఏమడి తిరిగిన వాటికి చొక్కా అంటారు. మా దగ్గర అంగి అంటారు, లేదా గల్లా పట్టుకొని చెప్తారు. మేము గల్లా పట్టుకొని అడగదలుచుకున్నాం. రేపు ఎలక్షన్స్ అయితే ఆయనే చెప్పిండు, ఎలక్షన్స్ అయితే ఎవరు పైసలు ఇవ్వడని చెప్పిండు. మీరు ఇప్పుడు పోయి అడగాల్సిందే అని చెప్పిండు. అదే ముఖ్యమంత్రి. అవన్నీ ఉన్నాయి, రికార్డులు అన్నీ ఉన్నాయి. మేము చెప్తున్నాం నువ్వు నీ భాషనే. నువ్వు ఇప్పుడు ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ అయిపోయినాక వాళ్ళు రోడ్ల మీద ఇంకా తెలంగాణ ఎంతమంది చచ్చిపోవాలి? నిరుద్యోగ యువకులు చచ్చిపోతున్నారు, మహిళలు చచ్చిపోతున్నారు, పోలీస్ హరాస్మెంట్ జరుగుతున్నది. ఇక్కడ కూడా వీళ్ళు సొక్కం పూసం కాదు గవర్నమెంట్. రేవంత్ రెడ్డికి అంతా సాఫ్ట్ కార్నర్, సాఫ్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నా దృష్టిలో ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ దుర్మార్గునికి చెప్తున్నాం కదా, రోజు పొద్దుగా లేస్తే ఒక్క ఫోన్ కాల్ చేసేందుకు ఏమైతుంది రేవంత్ రెడ్డికి? ఒక్క ఫోన్ కాల్ చేస్తే సాకలేమో మనోడు బతుకుతుండే కదా. చచ్చిపోయిన తర్వాత 10,000 రూపాయలు ఇచ్చిండు సావుకాడికి పంపించేందుకు. దేన్ని ఏం చేయాలి? చెప్పు తీసి కొట్టాలి ముఖ్యమంత్రి. నాకు ముంగడుంటే చెప్పు తీసి కొడతా వాళ్ళు. మీ అందరికైనా చాలా దగ్గర, నాకు చాలా దగ్గర. నేను మొదటిసారి చెప్తున్నా, చాలా దగ్గర. పాశవంకులు తెలుసు. నేను రోడ్డు మీద కనబడితే బండి ఆపి ఉడికొచ్చి కలిసిపోతాడు. ఏమనుకులు మీరే సాక్ష్యం దానికి. కానీ నేనే మాట్లాడుతున్నా ఆవేశంగా. ఎందుకు? నాకు తెలంగాణ జనం మీద నాకున్నది. మా నాయన నేర్పిండు, కేసీఆర్ జాదవసంతో నేర్పిండు. ఎటువంటి వాళ్ళని చూసి నేర్చుకున్నాం. అక్కడ కూర్చున్న వాళ్ళని చూసి నేర్చుకున్నాం. వాళ్ళ వారసులం. ముఖ్యమంత్రి అయితే ఎవరికి భయం? జనానికి ఏమైనా చేయాలి కదా, మంచి చేయాలి కదా. అది మా బాధ. మాట్లాడతాం అక్కడక్కడ. ఎక్కడన్నా ఇంకా ఆవేశంలో ఉంటే ఎక్కడన్నా మిస్టేక్ జరుగుతుంది కావచ్చు మా బొట్టులో దాంట్లో ఎక్కడన్నా. కానీ మీ దానిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కనుక అప్పుడప్పుడు మీరు కూడా వాళ్ళు ఏమన్నా కనబడుతుంటే ఏమోని అమ్మ ఈ సార్లు కూడా గన్నెలను కనబడుతున్నారు, మరి వీళ్ళు చెప్తే ఇన్నరా అని అనుకుంటున్నారు బయట. కానీ మాకు ఎరికే, తెలిసిన వాళ్ళకి అందరూ ఒక తీరు ఉండరు కదా. ఊరికి ఆవేశం ఎక్కువ వస్తుంది ఆడున్నప్పుడు. చల్ అట్లెట్లుంటుంది అని చెప్పాను. ఇక కొత్త దుకాణం పెట్టిరు వీళ్ళు, బీజేపీతో ఉన్నట్టున్నారు ఈ మధ్యలో అని చెప్పని. కొత్త లంగలు కొంతమంది ఈ కాంగ్రెస్ తో బాగా లోపల ఉన్నటువంటి మేధావులు కొంతమంది స్టార్ట్ చేశారు. ఊరిని అమ్మ మాకేం సంబంధం రా అయ్యా. బండి సంజయ్ని పొట్టు తిడితే ఈడెవడో పృథ్వీరాజ్ అంటే కూడా నాడు ఎంక్వైరీ స్టార్ట్ చేసి వీడికి ఇట్లా తిడుతుంది వీడని. అరే నువ్వేం రాబాయి, రోడ్డు మీదకి వచ్చిన ఏడవన్నావు నువ్వు. ఇప్పుడే నిరుద్యోగుల సంబంధించిన అంశం మీద మేము ఉన్నట్టు ప్రజల పక్షాన ఉండి, ఎట్లయితే జాదవ్ సాబ్ ఎక్కడ సమస్య ఉండేనో అక్కడ తనుండేనో, పాత బస్తీల గల్లీల కాడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటే తన పోయేదో మేము కట్టలేకపోతున్నాం ఇప్పుడు. అంతే. కాకపోతే జాదవ్ సాబ్ ఇంకా కొద్దిగా పాలిష్డ్ మాట్లాడుతున్నా కావచ్చు, మాకు ఆవేశం ఎక్కువ, అక్కడక్కడ వాడి వీడని మాట్లాడతాం కావచ్చు. కానీ గాలి మాట్లాడతాం, గుండె గాలి మాట్లాడుతున్నాం, ఉట్టిగా మాట్లాడతలేదు. నువ్వు గాలిపోవాలి, రాజ్యం కూలిపోవాలని చెప్పని మాట్లాడలేదా? కవితలు రాయలేదా? గద్దర్ రాయలేదా? ఆయన సాహిత్యంలో రాయలేదా? మాట్లాడా భాషలో మాట్లాడదా? చెప్పు తీసి కొడతామని చంద్రబాబు అంటాడు. నేనే 100 సార్లు విన్నా. ఎస్, మేము కూడా మాట్లాడతాం అట్లా. ఎందుకంటే ఆ కుటుంబాల దగ్గరికి పోతే వాళ్ళతో మమేకమై ఉంటే వాళ్ళ బాధలు చూస్తే మనకు అర్థమవుతుంది. రాత్రి మా అక్క చెప్పింది, ఫోన్లో చేసి చెప్పింది. దాసోజీ లలిత ఫోన్ చేసి ఏడుస్తున్నది, పొద్దుగాల ఫోన్ చేసి ఏడుస్తున్నది. పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ లేదు, పాలు వస్తలేదు, నాకు పాలు వస్తలేవు. రాత్రి మెడికల్ షాప్ పోతే మెడికల్ షాప్ లా పాలు వచ్చేటందుకు గోళీలు తీసుకుంటున్నది. అమ్మాట తీసుకోవద్దు, ఒక్క టాబ్లెట్ తీసుకో అంటే స్ట్రిప్ తీసుకుంటే ఆ పిల్లలకు న్యూట్రిషన్ లేకుండా పిల్లలు నాశనం అవుతున్నారు అని. ఇది బయట జరుగుతున్నటువంటి కథ. ఏ ఊర్లో పోయినా గంజాయి ఉన్నది. కడుపు కాలేకపోతే ఏముంటది? బెల్ట్ షాపులు బంద్ చేస్తారని దుర్మార్గుడు వచ్చి విధవరాళ్ళు అవుతారు ఇవన్నీ చెప్పిండు. ముండమోపుతున్నారు మొత్తం తెలంగాణ మొత్తం అని చెప్పిండు. దుర్మార్గుడు వచ్చి ఈయన కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఇవన్నీ జరిగినప్పుడు బాధలు అయితే మేము నిజమైన వారసులం, బరాబర్ మాట్లాడతాం. ఎవరు ఏం చెప్పినా మీరు మాట్లాడదన్నదని మాట్లాడతాం. ముచ్చలేతర కొడుకు చెప్తున్నా, వీళ్ళందరి సాహిత్యాలు విని ఈవెన్ చెప్తున్నా అల్లం నారాయణ రాసినటువంటి సాహిత్యంతో కూడా ఇన్స్పైర్ అయినాం మేము. కానీ అల్లం నారాయణ పోయి ఆ క్యాంపులో కలిసిండు, కానీ మేము కలవం. కానీ స్ఫూర్తి చెప్పడం చెప్తున్నాను నేను. ఇలా కొంతమంది అలా పోవచ్చు, ఇలాగో ఇక కూర్చొని సార్ ఇక్కడ కూర్చొని తన ఇప్పుడు బయటకు వచ్చిన జడ్జి ఉన్నప్పుడు ఏమేమి ఉన్నదో పక్కకు పడేస్తే ముక్కని గుడి లేదు, తొక్కని బండ లేదు అన్నట్టుగా తిరుగుతా ఉన్నాడు మొత్తం. ఏడ పోయినా కానీ ఇవాళ గతంలో పోయిన తర్వాత తెలంగాణ గుడ్డు పోయిందేమో అనిపిస్తుంది. అంతకుముందు ఏముంటుండే ఏడున్నా కానీ అరే ఉన్నారుగా ఆయన ఆడ అన్నట్టుగా లట్టు పట్టుకొని వచ్చేది. ఇట్లా ఏడున్నారు ఇప్పుడు లేడు కదా, ఆ మనిషి లేడు. ఏదున్నా దానికి అక్కడ కూర్చొని అని ధైర్యం అంతేనే. ఆ ధైర్యం లేదు ఇప్పుడు. ఇటువంటి వాళ్ళు మీ అందరూ సమాజానికి ధైర్యం ఉండాలి, సమాజం చూస్తున్నది అంతే.
మీరు కొంత వాళ్ళతో కనిపించే వరకు కొంత అదే పడుతున్నారు. ఇదేంది వీళ్ళు కూడా అటుపోతే ఎట్లా అని. మంచోళ్ళు దొరుకుడే మంచితనం ఉన్నటువంటి పాగలగాళ్ళు లేరు ఇప్పుడు, పోయిండ్రు, అది పోయింది. మేము మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని చెప్పి తెలంగాణ గురించి మాట్లాడి పిచ్చోలతో పిచ్చోలతోనే తెలంగాణ వస్తుంది రా భయం, పిచ్చోలతోనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ కాపాడాలంటే కూడా పిచ్చోలు కావాలి. అది నీతివంతమైన పిచ్చోలు, నిజాయితీగా ఉండేటువంటి పిచ్చోలు, ప్రజాపక్షాన్ని ఉన్నటువంటి పిచ్చోలతో కావాలి. వాళ్ళే కేసీఆర్ జాదవ్ సాబ్ నిజమైన వారసులు. నేనన్న ప్రతి మాట మీద నేను నిలబడతా అంతే. నేను ఇంకా పోయేది లేదు, ముచ్చట్లేదు, ఒక మాట మీద ముచ్చట్లేదు. మేము జనం లోపల తిరుగుతాం, ఆ దాంట్లో ఉన్నాం కాబట్టి మా ఆవేశానికి అర్థం ఉంది, మా ఆందోళనకు అర్థం ఉంది. కానీ మేము అన్కాలిక్యులేటెడ్ ఏం లేము, మేము క్యాలిక్యులేటెడ్ పోతున్నాం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ జోహార్ జోహార్ కేశవరావు జాదవ్ సాబ్, జోహార్ కేశవరావు జాదవ్ సాబ్.